ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినారాయణం. రెండవ రోజు శ్రీ సాయి లీలామృతం. అధ్యాయం 5. సర్వజ్ఞుడు. శ్రీ సాయి పిచ్చి పాకిరిలా కనిపించిన వారి దివ్య లీలలెన్నో. ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన ఇసుక రేణువులలా, మనసులో పుట్టే ఆలోచనలలా భక్తుల అనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకింపచేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంగా, ఆకాశంలోని సంధ్యారాగంలో ఎంతో సహజంగాను సందర్భోచితంగాను ఉండేవి. వజ్రాలు హారంలోని బంగారు తీగల, పూలమాలలోని దారంలా ఈ లీలన్నిటిలో శ్రీ సాయుధుని సర్వజ్ఞత్వంగా అడుగడుగున తొంగి చూస్తూ ఉంటుంది. దానిని గుర్తుంచుకోగలవారు ఎవరని ఏమీ అడగనక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగ్పూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అనుకుంటే అర్పుతున్నాను అన్నారు. తర్వాత అది యథార్థమని తెలిసింది. మరొక రోజు లిండికి వెళ్లే సమయమైనా బాబా మసీదులో గోడ పక్కనే నేల మీద పడుకున్నారు. కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజు పరమపదించారు అన్నారు. త్వరలోనూ అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపమని కీర్తింపబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు. నాందేడు నుండి పుండలీకరావు వారిని దర్శించాక తాను శ్రీ సాయిని కూడా దర్శిస్తుంటున్నానని చెప్పాడు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవరికి నమస్కరించము, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు. ఈ తమ్ముణ్ణి ఎప్పుడు ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తర్వాత అతడు, అతని మిత్రులు మన్మాడ్లో దిగి సమీపంలోని ఏట దగ్గర కార్పు అటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడి చేరగానే సాయి అతనిని చూస్తుండే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తామన్నాడు. బాబా, నా సోదరుడిచ్చిన కాయకు మరేది సాటి కాజాలదు. అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కన్నడ దేశంలోని వాగ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాలులోని శ్రీరామకృష్ణ పరమహంస గురించి, పూణేలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరు గురించో సర్వము వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తుండేవాడు. ఆయన ఒకసారి అతనిని శ్రీసాయి దర్శనానికి పంపారు. అతడు షిరిడి చేరి ఇక్కడ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చి పకీరు మాత్రం ఉన్నాడు అని చెప్పాడు. శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీద్ చేరాడు. అప్పుడు బాబా, నీవు మసీదులోకి రావద్దు, నేను ముస్లిమునని నువ్వు భీమశంకరులాలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు. అలా ఆయన ఒక రోజున పండ్లు మిఠాయిలు దర్బార్ నుండి ఒకడు ఇక్కడకు వచ్చాడు అన్నారు. విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధారూఢులు శిష్యులొకరని ఉన్నారని తెలిసింది. ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణం తెలుసుకోగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార్ నుండి సోమదేవస్వామి అని సాధువు షిరిడి బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడిని శమిస్తుండగా అచ్చటి మసీదుపై కట్టిన జెండలు దూరం నుండి చూచి, ఈయన నిజమైన సాధువు అయితే తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాణ్ణి చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటి వారి బలవంతంపై సాయి దర్శించసాగాడు. అతడి హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి. అలా చిత్త శాంతినివ్వగలదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యము అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా కూడదు, తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించాడు. అతడు ఆయన సర్వజ్ఞత్వం చూచి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడు అతనితో మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా. భక్తుడు రేగే 1914లో మిత్రుడు ఆవేస్తాన్ని ప్రోత్సహించి షిరిడి తీసుకెళ్లాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారికి రైల్లో ప్రయాణికులను దింపి సైనికులకు ఎక్కిస్తున్నాడు. కానీ చిత్రంగా అతని వీరిద్దరిని తిరిగి రైలెక్కించాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారు షిరిడి చేరగానే రేగేను చూపుతూ, సాయి, అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తా గానీ తృప్తి లేదు, వాళ్ళు నా బిడ్డలను రైల్లో నుంచి దింపేయాలని చూచారు.
కానీ వీళ్ళిద్దరిని దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. వేగేను చూపుతూ నాకు రాత్రంతా నిద్ర లేదు. నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్ని తెలుసుకునేదే సాయియే. ఒకసారి శ్రీమద్ కనత్కర్ ద్రాక్షణ పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ వెంటనే అందులో నుంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి ఇవి నీ బిడ్డలకి ఇచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి, అమ్మ నీవు పండ్లు బాబాకి ఇవ్వగానే అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పంచేశారు. ఆయన తిన్నట్లు కాదు, మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది ఆమె భావం. కన్న తల్లికి తెలియకున్న సాయికి తెలుసు. ఓసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని ఆహా ఇతడు కొన్ని పండ్లన్నీ నాకే సమర్పించాడు, కానీ పండిట్ నా కోసం కొన్ని పండ్లలో కొన్ని తిని మిగిలినవి ఇచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తలవంచుకున్నాడు. చోల్కర్ అనే పేద గుమస్తా తను పరీక్షలలో పాస్ అయి ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. అతను నిత్యము టీలో చక్కెర వేసుకోవటం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచాడు. తర్వాత జోగ్దేతో ఇతన్ని తీసుకెళ్లి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు బాబా. దాసగునికి ఎంతో ఆశ్చర్యం. అతడు ఉల్లి తినేవాడు కాదు. ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు. అతడితో తేగానే నీవు తిన్నావా అన్నారు. అతడు తిన్నాననగానే నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానినే వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకొని ముఖం కడుక్కున్నాడు. బాబా నవ్వి అతడి చేసినది చేసి చూపారు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షత్ మసీద్కు రాగానే బాబా నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగాడు. తీసుకున్నారు కదా. గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించడం మర్చానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది. బిక్కుబాయ్ తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బ్రతిమాలిన భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది, అలా తెచ్చానని నాకొద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలై కింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణాయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గంలోని గోదావరి వద్ద సాయిని నిందించింది. శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకొని షిరిడీ వచ్చింది. అలానే ఒక లాయర్ వచ్చి నమస్కరించగానే సాయి కొందరెంతో తొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు, వీపు వెనుక వాళ్ళే విమర్శిస్తారు అన్నారు. పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటం మూఢనమ్మకమని విమర్శించాడు లాయర్. సదాశివకు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు కనుక ఆ రోజు 11 గంటలు కావటంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది. కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడు వచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకొని సదాశివకు ఒక బిళ్ళ విసిరారు. అతడు దాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. అది నీకిచ్చింది, చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు. అతడిది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు. అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది. ఒకసారి హరిబాబు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చాడు. సాయి అతని వద్దన్నను డబ్బంతా దక్షిణగా తీసుకొని ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీకోసం వస్తుంది, నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది అన్నారు. అతడిలా చెప్పేసరికి అతనికి తల్లి నిరాహారి అయి బాబా నీవు మహాత్ముడు అయితే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజు ప్రార్థిస్తున్నదని తెలిసింది. తల్లి రామేశ్వరం అంతా పవిత్రమైనది బాబా భావం. సాటి షిరిడీలో తాను కొన్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూచేదేమిటని అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది. తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాటే. ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన ఏమిటి నీ గోల, అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకు తెలుస్తుందని సాటే గుర్తించాడు. అలానే ఓసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తుండగా నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప గుక్క పెట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరల మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి.
నూల్కర్ మొదటిసారి షిరిడి వెళ్తూ దక్షిణగా రూపాయలు 20 బాబాకు సమర్పించాలనుకున్నాడు. సాయిని దర్శించి ఆయనకు కళ్ళలోకి చూస్తూనే అంతటి మహాత్ముని దర్శించుకోగలగడం మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరాడు. అతడు ఒక బంగారు నాణెం ఇచ్చాడు. సాయి దానిని తిప్పి చూస్తూ దీని విలువ ఎంత అన్నారు. 15 రూపాయలు అన్నారు. నూల్కర్ సాయి దానిని తిరిగిచ్చి ఇది నీవు ఉంచుకొని రూపాయలివ్వు అన్నారు. అతనిచ్చిన రూపాయలు 15 తీసుకొని నాకు రూపాయలు 10 ముట్టాయి, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. అతడిచ్చాడు. ఆ విధంగా అతడివ్వదలచిన రూపాయలు 20 తీసుకున్నారు. బాబా అలానే శ్రీమద్ బాపత్ 4 ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ మిగిలినవి 4 ఇవ్వక ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసగిస్తావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 ఇచ్చింది. కారణం మొదట ఆమె 8 ఇవ్వదలిచిందంట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట రూపాయలు 2 మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్లారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిచే శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయాడు. అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి రూపాయలు 2 పోయి 6 మాసాలయింది. నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీర్కు రూపాయలు 2 అంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మమో! అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడగలేదు. తను త్రాగుడు మానినందుకు సాయి తననలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడు. సాయి వెంటనే అతనిని పిలిపించి రూపాయలు 2 అడిగి తీసుకున్నారు. గర్వము కూడా దోషమే. మరో భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు. వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకొని రూపాయలు 2 దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు. దాసగును షిరిడి వెడుతుంటే కోపవర్గాల్లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి ఫకీర్ను నిందించాడు. బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగను అతనిని షిరిడి తీసుకొచ్చాడు. సాయిని మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చే వారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటి జ్ఞానంతోనే నింపడం సాధ్యం గాదు. విశ్వాసంతో గాని లేక కనీసం జిజ్ఞాసతో గాని వచ్చేవారి హృదయాలు సరి అయిన కుండలు. వాటిని నింపవచ్చు. కానీ చిత్రం ఆ మాటతో సాయి అతని హృదయమనే కుండను సరిచేశారు. విశ్వాసంతో నింపారు. ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూచి ఆయన పిచ్చివాడని తలిచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కానీ బాబా అతడు అడగక ముందే అతని భార్యకు పైకమిచ్చి ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయగత భావాలు బాబాను అనుక్షణము తెరిచి ఉన్న పూటలలాగా ఎలా తెలుస్తుందేమో గమనించడం, ఎక్కడెక్కడో ఏ భక్తులు ఆపదలో ఉన్నారో వారికేమి జరగనున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తుండేవారు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి నాన్న చావనున్నాడు, కానీ నేను చావనిస్తానా అన్నారు. నాటికి 8వ రోజున నానా చందర్కర్ షిరిడి వచ్చాడు. సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రబండి తలకిందులై అతడు గుర్రం కాళ్ళ వద్ద పడ్డాడు. ఆయన అతనికి ఎట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరకు బాధ తగ్గిందన్నారు. అదే సమయంలో నీమ్గావ్లో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గినదన్న సమయంలోనే ప్రసవించిందని తర్వాత తెలిసింది. భక్తులు బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన నా శరీరంలో ఈ పక్కంతా నొప్పిగా ఉంది, 4 రోజులలో తగ్గుతుందిలే అన్నారు. వారం తర్వాత గానీ అతనిని ఇంటికి పోనివ్వలేదు. అతడు ఇల్లు చేరాక తెలిసింది. సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకెట్టి ప్రమాదం జరగదని, అవసరమైతే అతనిని సాయియే పంపగలరని నానా చందర్కర్ ఆ ఇంటివారిని ధైర్యం చెప్పాడు. ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది. ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు. సరిగ్గా సమయానికి ప్రధాన్ ఇల్లు చేరి ఆమెకు తీర్థ ప్రసాదాలు ఇవ్వగానే 4వ రోజున జబ్బు తగ్గింది. అలానే సాయి ఒకనాడు మహల్పతితో నీ భార్య మోడవాచి బాధపడుతున్నది, నేనే తగ్గిస్తాను, ఇతరుల వల్ల గాదు అన్నారు. మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని, ఆ తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించుకుంటే అందుకు
బలీయమైన కారణమేదో ఉండేది. మొహిలి అనే భక్తుడు తన కుమార్తెను షిరిడీకి తీసుకొచ్చాడు. ఆ పాప పై పెదవు చిలిమి ఉన్నది. సాయి, నేను ఈ బిడ్డను బాగు చేయగలను, కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు. అలానే జరిగింది. మానవుల గురించే కాదు, సర్వ ప్రాణకోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తుండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేమి శకునమని అడిగాడు. సాయి, ఇందులో శకునమేమున్నది? ఔరంగాబాద్ నుండి తన చెల్లెలు వస్తున్నదని సంతోషిస్తున్నది అన్నారు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగట కట్టేశాడు. దానికి ఉలువలా పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులోంచి ఒక బల్లి బయటపడింది. అది అంతకుముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి పాకాయి. బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుపోయి ఆ వ్యక్తిని విచారించాడు. అతడు ఔరంగాబాద్ నుండి వస్తున్నానని చెప్పాడు. ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రం ఎక్కి వస్తాడని, దాని మసీదులోనే కట్టేసి ఉలువలు పెడతాడని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకి ఎలా తెలుసు? ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థం అవుతుంది. అలానే ఒకనాడు మాల్స్పతితో, మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు. సాయి అతడెళ్ళి చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము, పక్కనే కుమ్మరివాణి తల దగ్గర మరొకటి కనిపించాయి. మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు కూడా, లాంతరు తెచ్చుకో అన్నారు. అతడు రాత్రి లాంతరు తీసుకొని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది. శ్రీ సాయి ఏం చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరిగినదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తులు అనుభవాలు నిరూపిస్తుండేవి. సదాశివ్ తార్కెడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నాడు. అతడు తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నారు. అతని భార్య మన్మడ్ మీదుగా వెళ్తే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద అడిగాడు. అక్కడొక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు, ఏమీ కోరనక్కర్లేదు. ఎప్పుడైనా అయినా చేసినది శ్రేయస్కరం, మనకు తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతుండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూణేలో స్థిరపరుస్తాను అన్నారు. అలానే అతనికి 1917లో పూణేలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది. తర్వాత అతనితో ఒక రోజున, నీ మామ బూటి ఇక్కడ ఒక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్త అవుతావు అన్నారు బాబా. అలానే బూటి 1918లో నేటి సమాధి మందిరం కట్టించాడు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు. ఒకసారి బాబాకి ఎవరు మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ, ఇవి దామ్యాకు అని 8 పండ్లు వేరుగా ఉంచారు. అతడొకడు లేడు కదా అంటే, అతడిప్పుడు కోపవర్గ చేరాడు, కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు. అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రాస్నే వచ్చాడు. అంతలో ఆ పండ్ల నుంచి 4 పిల్లలెత్తుకెళ్ళిపోయారు. సాయి, దామ్యా, ఈ పండ్లు తిను చావు అన్నారు. అతడు భయపడుతుంటే నవ్వి, వాటిని నీ 2వ భార్యకి ఇవ్వు. మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు. మొదటివాడికి దౌల్త్ అని, 2వవానికి తన్షా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రాస్నేకి ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ప్రసాదించిన సంవత్సరానికి కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను బాబాకు చూపి, వాడికేం పేరు పెట్టాలని అడిగాడు రాస్నే. దౌల్త్ అని పేరు చెప్పాను కదా అన్నారు బాబా. దామ్యాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 జీవించారు. ఒకరోజు బాలక్రామ్కు కుమారుడు షిరిడీ వెళ్తున్నానని చెబితే బాబాకేమైనా పంపాలనుకున్నది శ్రీమతి తార్కెడ్. కానీ ఇంట్లో ఒక్కసారి నివేదించిన పాలకోవా బిళ్ళ తప్ప మరేమీ లేదు. అదిగాక బాలక్రామ్కు మైలా వచ్చింది. అయినా బాబాకు భక్తి ప్రధానమని తెలిసి దానినే పంపింది. అతడు షిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతి మర్చిపోయాడు. బాంద్రం నుండి నాకేమి తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతడు గుర్తు రాలేదు. చివరకు ఆయన, ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు. అతడికి గుర్తొచ్చి వెంటనే పాలకోవ బిళ్ళ తెచ్చి సమర్పించాడు. బాబా దానిని ఎంతో ప్రీతిగా ఆరగించారు. నా హృదయంలో శోకం లేకుంటే మైల సోకిన బాబా పూజ అపనక్కర్లేదు. ఒకసారి నానా చందోర్కర్, ఒక కీర్తనకారుడు షిరిడీ నుండి బయలుదేరుతుంటే బాబా వెళ్ళాను, భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్లే భోంచేసి బయలుదేరాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానే లేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలంతా ఆలస్యమయ్యేది బాబాకు తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంబరే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి
మధ్యాహ్నానికి చేరుతావు పో అన్నారు. రైలు 4:30 గంటల ఆలస్యమై అతడు మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా రైలు అందుతుంది వెళ్ళు అన్నారు. అతడు కోపవర్గం వద్ద నది ఒడ్డున చేరేసరికి చీకటి పడింది. నది వరదల వలన అప్పుడు పడవ నడపడం లేదు. బాబా మాట వ్యర్థమెలా అయ్యింది అనుకుంటుండగా ఒక మల్తదార్ అక్కడికొచ్చాడు. అతడి కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలెందుకున్నాడు. కాకా మహాజన్ షిరిడీలో ఒక వారం ఉండాలని వచ్చాడు. అతనిని చూస్తూనే బాబా నీవింటికి ఎప్పుడు వెళ్తావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాకా. అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి. అతడు మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారి జబ్బు చేసి ఆ రోజు కాకా తప్పక ఆఫీసుకు పోవాల్సి ఉన్నది. రూమ్లో అనుభవం ఇంకొకలా ఉన్నది. అతడు మరో రోజు నీపాడ్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నది. అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపేశారు. తర్వాత అతడు నీపాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయడం వలన విచారణకు ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది. జోగ్ వద్ద ఒక వ్యక్తి ₹1400 అప్పు తీసుకుని నోటు గడువు దాటిపోతున్న అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగు అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి నీ డబ్బెక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగ్ కోపంతో నేను వెళ్తేనే ఇవ్వనని వాడు దావా వేయకుంటే ఎలా ఇస్తాడు, అది రాకుంటే నేనెక్కడికి ఎలా బ్రతకాలి, మీ సేవలే చెయ్యాలా అన్నాడు. బాబా సెలవియ్యాక పోయేసరికి అతడికి ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తర్వాత ఆ వ్యక్తి వచ్చి 1400 పోయాడు. కానీ జోగ్ వడ్డీ కూడా ఇస్తేనే గాని ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడా పైకం తీసుకుని ఆయనకే అర్పించాడు. సాయి కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది అతనికే ఇచ్చారు. వేరే గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు. మన మనః ప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవమవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్ష చేయడానికి వచ్చిన హరికనోబో తన కొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురాభిమానంతో అతడు సాయి చింతన కూడా తన తలపైనున్న జరి తలపాగను తీయలేదు. అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. అతడు భోజనం చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పులు జత తన కర్రకు తగిలించుకొని హరిక బేట జరిక పేట, హరి అనేవాడు కొడుకు, జరి తలపాగ కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికి చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆ స్వామికివ్వమని చెప్పారని తెలిసింది. సాయికి తన పుట్ట పూర్వతాలు కూడా తెలుసునని కనోబా గుర్తించాడు. అతడి మహనీయుని ఎప్పుడు గుర్తించుకోవడానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవడం సహజమే. కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామను అడిగారు. బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాటేవాడ వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్ళతో శ్యామ చాటుగా చెప్పాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ బాబా శ్యామ ఏమిటి గోల, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డుగోడ కూలదోస్తా, అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబాని ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకోవడమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే. మరొక రోజున తమను దర్శించవచ్చునని ఒక భక్తుణ్ణి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడలా చెప్పాడు. నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 6. సకల దేవత స్వరూపం. భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు గనక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు. మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించడం ఎలా అసాధ్యం. అందువలన మనపై కరుణతో ఆయనయే మానవాకారంతో భూమిపై సద్గురుగా అవతరిస్తుంటాడు. చూడడానికి సద్గురు కూడా సామాన్య మానవునిలాగే ఉన్న ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారము. హిమద్బంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనసుకు వస్తారు. వారి లీలలు చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధ కలుగుతాయి. కానీ ఇది తెలియక వేర్వేరు దేవతలు ఆరాధించడమే చాలునని అందరము అనుకుంటాం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడైన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు. కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు. దేవతలందరూ భగవంతునికి ఆధీనులైనట్లే సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురుకి కూడా ఆధీనులే. అంతేకాదు శ్రీ గురు చరిత్రలోని దీపకుని వంటి సద్గురు భక్తునికి కూడా దేవతలందరూ ఆధీనులే.
కారణం సద్గురువు సర్వదేవతగా స్వరూపము. ఈ విషయం సాయి భక్తులందరికీ అనుభవమైంది. పండిట్ విఠల్ గౌలి బువ్వ అనే 95 ఏండ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరం కాలినడకన పండరీపురం వెళ్తుండేవాడు. అతడు 8 మాసాలు విఠల్ని సన్నిధిలోనే, 4 మాసాలు గంగేతరంలోనే గడిపేవాడు. ప్రతిసారి అతడు షిర్డీ దర్శించేవాడు. అతడు బాబాను తదేకంగా చూచి ఆనంద బాష్పాలు రాలుస్తూ, ఈయన సాక్షాత్ విఠలుడే, దీనజన రక్షకుడు, ఆపద్బాంధవుడు అనేవాడు. రఘువీర పురందర తన తల్లిని తీసుకొని 1913లో షిర్డీ వెళ్ళాడు. ఆమె విఠలుని భక్తురాలు గనుక త్వరగా పండరి వెళ్ళాలని అతనిని ఒత్తిడి చేయసాగింది. అప్పటి నుండి సాయి ఆమెతో, నువ్వు పండరి ఎప్పుడు వెళ్తావు అని పదే అడగసాగాడు. ఒకరోజు ఆమెను పండరి తీసుకెళ్లడానికి బాబా అనుమతి కోరదలిచాడు పురందరి. నాటి మధ్యాహ్నము వారిద్దరికీ రుకసమ్మతుడైన విఠలుడిగా సాయి దర్శనమిచ్చాడు. అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసం ఏర్పడి షిర్డీయే తనకు పండరి అని బాబాకు సమాధానం ఇవ్వసాగారు. శ్రీరాముడు ఒక మమల్తాదారుడు ఒక డాక్టర్ని తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు. ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవరికి మొక్కుకోవాడు కాడు. ఫకీరైన సాయికి మొక్కుకోవడం తన వల్ల కాదనేవాడు. ఆయనకు మొక్కాలన్న నిర్బంధం ఏమీ లేదని చెప్పకనే అతను కూడా షిర్డీ వెళ్ళాడు. కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వాలి తన్మయత్వంతో ఆనంద బాష్పాలు కార్చాడు. అతడు లేవగానే, పిచ్చివాడు, రాముడెక్కడ లేడు, చూడగలిగితే అతడు అంతటా ఉన్నాడు, లేకుంటే ఎక్కడ లేడు అన్నారు. సాయి తన గురించి ఆయనకంత తెలుసునని అతడు అర్థమైంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, సాయి నాకు శ్రీరాముడిగా కనిపించారు. నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఆ ఇద్దరు వేరు కాదు. తిరిగి ఇల్లు చేరాక 2 వారాల వరకు అతనికి ఆ పారవశ్యం అలానే ఉన్నది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరం మందొక అధ్యాయంలో చూశాం. దత్తాత్రేయుడు సంవత్సరం 1911లో దత్త జయంతి నాడు సాయంత్రము 5 గంటలకు బాబా అకస్మాత్తుగా, నేను ప్రసవ వేదన భరించలేకపోతున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమివేశారు. కొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి పిలిచారు. అలనాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయ దేవితో ఆయన తదాత్మ చెందారని భక్తులు అనుకున్నారు. అప్పుడు బల్వంత్ కోజకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు. అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన 2 భక్తులలో ఒకరి నుండి 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా. కానీ రెండో భక్తుడు ఇచ్చిన దక్షిణ తీసుకోలేదు. అందుకు కారణం అడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు, శ్యామ, నీకేమీ తెలియదు. నేను ఎవరి నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావాల్సిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది. ఇల్లు కుటుంబం లేని నాకు పైకం ఎందుకు? అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు. త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది. అతని మొదటి నెల జీతం ₹15. ఇప్పుడు అతని జీతం 700. కష్టం గడవడంతో అతడు మొక్కుకున్న మరిచాడు. రుణము, శత్రుతత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు. అందుకే అతని నుండి ₹15 అడిగి తీసుకున్నాను అన్నారు. తాను మొక్కిన దత్తస్వామియే సాయి. అలానే బాబా సాహెబ్ అనే దత్త భక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాటను త్రోసివేయలేక సంవత్సరం 1900లో సాయిని దర్శించాడే గాని లోపల ఆయన ముస్లిము అన్న శంక ఉన్నది. కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు. అంతటితో అతడు తన జీవితాంతము సాయి సేవకే అంకితం చేశాడు. మారుతి ఎప్పుడు సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుని ఆయన సేవకు వినియోగించాడు. అప్పుడు ఒక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడిలా చెప్పాడు. సాయి స్థానంలో ఆయన రూపం లేదు, మారుతియే ఉన్నారు. అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు. మసీదు మెట్లపై ఉన్న శ్యామతో, అరగో మారుతి దర్శించుకో అని చెప్పాను. అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారం అని శ్రవణాథుడిని నమ్మాడు. గణపతి చిదంబరరావు గడ్గిల్ అనే గణపతి భక్తుడు షిరిడీ దర్శించినప్పటి నుండి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు షిరిడీ వచ్చినప్పుడు ఆయన నవ్వి, ఈ ముసలాడు చాలా టక్కరి, నెల్లికే నా వాహనం అని కనిపెట్టాడు అన్నాడు. ఒకసారి భాద్రం నుండి ఒక అమ్మాయి వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమె 7 సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, అమ్మ, నీ చిన్నతనం నుండి నాకు సమృద్ధిగా అన్ని తినబెడుతున్నావు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. బాబా నవ్వుతూ, నువ్వెవరని పూజిస్తావు అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిందామె. సాయి, నీవే నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు. విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు, ఆ గణపతియే తామని
బాబా సూచించారు. నరసింహస్వామి సదాశివ జోషి నిత్యము పాటేవాడలో ఆరతికి హాజరయ్యేవాడు. ఒకప్పుడు అతనికి అక్కడ సాయి పటంలో వరుసగా 3 రోజులు నరసింహస్వామి దర్శనమయ్యింది. తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదం ఇచ్చారు బాబా. అది చాలదంటే బాబా అతనికి 8 అణాలిచ్చి షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో, అది నా ప్రసాదమే అన్నారు. ఆయన సన్నద్ధి చేత పవిత్రమైన షిరిడీలోని పదార్థమంతా ఆయన ప్రసాదమే. ఖండోబా మాల్స్పతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. మార్తాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూచాడు. అక్కడెవరూ లేరు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటకు వెళ్ళిపోయారు. నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవారు. శ్రీ ఉపాసని బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసని శాస్త్రి 1907లో గయలో త్రివేణి సంగమంలో శౌద్ధ ప్రదానం చేశాడు. నడిమధ్యకు వెళ్ళి ఆ పిండిని వదలగానే అకస్మాత్తుగా 2 చేతులు నీటిపైకి వచ్చి దానిని స్వీకరించి మరల నదిలోకి అదృశ్యమయ్యారు. అతని ఒక వంక అమిత సంతోషము, మరో వంక విపరీతమైన భయం కలిగాయి. తర్వాత 1912లో అతడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ షిరిడీ చేరాడు. అతనిని చూచి నవ్వుతూ సాయి మరలా ఎంతకాలానికి కనిపించావు అన్నారు. తనదే ప్రథమం గదా, షిరిడీ రావడం అనుకోకుంటుంటే ఆయన ఎందుకంత ఆలోచిస్తావు? నీవు గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులివిగావు, గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు. పట్టలేని ఆనందం, కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. దేవతలంటే రూపాలు గాదు, అతీతమైన శక్తి సామర్థ్యాలు, సిరి సంపదలనిచ్చేదే లక్ష్మి అని, విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గురించి శాస్త్రాలు చెబుతాయి. తమను ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయే ధన్వంతరి, ధాన్యాలు, ఉద్యోగం ప్రసాదించడం వలన ఆయనయే లక్ష్మీదేవి. దాసగునుకు ఒకసారి ఈశాన్యం ఉపనిషత్సావసరం తెలిపారు. అలానే దాసగను ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ వ్రాసిన అమృతానుభవం అనేది జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వాక్యం వ్రాయదలిచి అందులో నిష్ణాతులైన దాదా మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు. కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చెయ్యి, లేకపోతే వ్రాయలేవు అన్నారు దాదాగారు. అతడు శ్రీసాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలతో అదే సిద్ధించగలదు అన్నాడు. సాయి ముస్లిం అయినను వేదాంతం ఏమి తెలుసు అన్నారు దాదాజీ. దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగును భ్రాతకు కమ్మించాడు. తర్వాత ఆ వ్యాఖ్య చూచి ఆశ్చర్యచకితులైన దాదాగారు, బాబా నిజంగా సమర్థులు, నీకు మరెవ్వరూ సహాయం అక్కర్లేదు అన్నారు. ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలిచి ఆయన చేతికిచ్చాడు. ఆ గ్రంథాన్ని అటూ ఇటూ తిరిగేసి ప్రక్కనున్న శ్రీమాన్ బూటికిచ్చారు. సాయి ఆ శాస్త్రంపై ప్రీతి లెక్కనున్న సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. ఆయన అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాక దీక్ష గెలుస్తాడో బూటి చెప్పాడు. ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7. సకల సాధు స్వరూపం. నిర్గుణుడు నిరాకరుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహారుషులకు మాత్రమే ధాన్యంలో గోచరిస్తాడు. సామాన్యులద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తుంటాడని భగవత్ సద్గ్రంథాలు చెబుతున్నాయి. కానీ అందరూ మహనీయులుగాను ఉన్న దైవము సాయిగా ప్రత్యేకించి అవతరించిందని భక్తులు అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారం, సకల సాధు స్వరూపం. శ్రీ నరసింగ మహారాజ్ సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతడు ఈ 2 బాధలు నివారించమని నాసిక్ వాసి దిగంబర అయిన నరసింగు అను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు. అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తుందని, సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు. అతడు 1911లో సాయిని దర్శించగానే అతడేమి చెప్పకముందే సాయి అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి దుష్టాగ్రహమా పో బయటకు అని గద్దించారు. కొద్ది కాలానికి అతడికి సంతానం కలిగింది. ఈ మహనీయులు ఇద్దరు అంతర్యామి ఒకటేనని ఆ సంఘటన నిరూపిస్తున్నది. దహను నివాసి హరిబాబు కర్ణిక్ 1917లో గురు పౌర్ణమి నాడు సాయిని దర్శించి సెలవు తీసుకొని మసీదు మెట్లు దిగుతూ ఆయనకొక
రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునని తలిచాడు. సెలవు తీసుకున్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతనిని పంపివేశాడు. అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. ద్వారం వద్ద భక్తుల మధ్యనున్న నరసింహ మహారాజ్ హరిబాబు చేయి పట్టుకొని నా రూపాయి నాకివ్వు అన్నారు. ఆ రూపంలో సాయియే తనివ్వదలిచినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు. కానీ సాయి నార్సింగ్ ఒకరే. మౌల్వీ సాహెబ్ ధనికుడైన షావుపూర్చికి సంతానం లేదు. యాత్రలు, దానాలు, శాంతులు చేసినా ఉపకరించలేదు. దాసగును సలహాపై అతడు సాయిని దర్శించాడు. అతడు మొర విని సాయి ₹5 దక్షిణం కోరగానే మరలా తమకిదివరకే ₹3.14 అణాలు ముట్టిందని చెప్పి ₹1 2 అణాలు మాత్రమే తీసుకొని ఆశీర్వదించారు. ప్రథమంగా షిరిడి దర్శించిన షావుపూర్చికి సాయి మాటలర్థంగాక దాసగనుడగాడు. అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేడులో మౌలీ సాహెబ్ అను సాధువు షాపూర్చి సత్కరించాడని గుర్తొచ్చింది. నాటి ఖర్చుల చీటీ చూస్తే ₹3.14 అణాలు అయ్యింది. ఆ రూపంలో అది సాయికే చెందినది దాసగనువు వివరించాడు. తర్వాత షావూర్జీకి 12 మంది బిడ్డలు కలిగి 4 జీవించారు. శ్రీ అక్కల్కోట స్వామి. అక్కల్కోట స్వామి దత్తావతారమైన స్వామి సమర్థ నిర్మాణ్యం చెందనున్నారు. భక్తుడు కేశవ నాయక్ శోకిస్తుంటే స్వామి తమకు పాదకథలు ఇచ్చి నా అవతారం షిరిడీలో ఉన్నారు, సేవించుకో అన్నారు. ఆ తర్వాత నాయక్ తన కొడుకును తీసుకొని షిరిడీ బయలుదేరాడు. రైల్లో షిరిడీ వెళ్ళేవారు కలిసి సాయి కేవలం పిచ్చి ఫకీర్ అని చెప్పారు. అయినా షిరిడీ చేరాక ఆయన నాయకులతో వారు కూడా మసీదు వద్దకొచ్చారు. నాయక్తో సాయి నువ్వు నీ కుమారుడితో రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు అన్నారు. తర్వాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరికి పంచి రుచి చూడమన్నారు. అవి నాయకులు తీయగానే మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను, విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది. హరిశ్చంద్ర పీతలే కుమారుడి మూర్ఛవ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రులు సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వాదంచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ సాయి బాపు ఇదివరకు మీకు ₹2 ఇచ్చాను, ఇప్పుడు మరో 3 ఇస్తున్నాను, వీటిని కూడా పూజించుకో, మేలవుతుంది అని 3 కాసులు ఇచ్చారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన పీతలేకు ఆ మాటలు అర్థంగాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు. ఆమె నీ చిన్నతనంలో మనము అక్కల్కోటి స్వామిని దర్శించాము. అప్పుడు ఆయన ₹2 ఇచ్చి పూజించుకోమన్నారు. మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు. ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అన్నది. అక్కల్కోట స్వామి నిర్వాణ్యమయ్యాక భక్తుడు కృష్ణాజీ తరచూ వారి సమాధిని దర్శిస్తుండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. మరో రోజు అతడు షిరిడీ చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నవాడు. అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి ఇప్పుడు అక్కడేముంది, ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నాడు, అక్కడకు వెళ్ళడం ఎందుకు అన్నారు. నాయనట ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటం విభూతి ఇచ్చారు. మరో రోజు అతని జబ్బు తగ్గిపోయింది. ఆయన దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం ప్రక్కనే ఫకీరైన సాయి పటం ఉంచకూడదని తలిచి దూరంగా ఉంచాడు నారాయణ్. నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఒక ఫకీరు దర్శనమిచ్చి ఆ ఫకీరు స్వామి వేరు కాదు అని చెప్పాడు. మరో రోజు అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాపు సాహెబ్ జోగుకు అక్కల్కోట స్వామిగా దర్శనమిచ్చారు. సాయి బాబా అక్కల్కోట స్వామి ఒక్కరే. గుర్గల్ స్వామి కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండి తోటకు బయలుదేరుతూ ఈ రోజు కషాయము ధరిస్తాను అన్నారు గాని భక్తులు తెచ్చిన ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలశాస్త్రి అను క్షోత్రియ బ్రాహ్మణుడు బూటితో పనిబడి షిరిడీ చేరారు. ఇద్దరూ సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు. అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి. బాబా 4 అరటి పండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. చెయ్యి చూడడానికి తాము మానవ మాతులం గామని 4 పురుషార్థాలు ప్రసాదించే దైవ స్వరూపులమని వారి భావమేమో. తర్వాత బస్సుకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి. మసీదులో హారతి సమయంలో బూటిని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు. బాబా
బూటి ఆ మాట చెప్పగానే క్షోత్రియుడైన తనను ముస్లిం అయిన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికాకు అనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కానీ అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు గెలప్ స్వామి కషాయధారై కూర్చొని ఉన్నారు. పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రాణమిల్లాడు. భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురువు నామాన్ని స్మరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్వము, విద్య గర్వము నశించి ఆనంద బాష్పాలు రాలుస్తూ దక్షిణను సమర్పించారు శాస్త్రి. అతడు అనుభవం విన్నాక గాని నాటి ఉదయం కషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకి బోధపడలేదు. సాయి గెలప్ స్వామి వేరుగాదు, కాకా మహారాజ్. ఒకనాడు షిరిడి వచ్చిన డాక్టర్ పండిట్ ను భక్తుడైన దాత్కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు. సాయి తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్. అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకొని బాబా నొసట పెట్టాడు. ఎవరిని అలా చెయ్యనివ్వను బాబా అన్నాడు. ఊరుకుంటే కారణం అడిగాడు కేల్కర్. అతనికి దోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువు ఉన్నారు. నాలో వారిని దర్శించి అతడిలా చేశాడు. నేనెలా కాదనగలను అన్నారు బాబా. ఆ సాధువెవరు? సగుణమేర్ నాయక్ అనే యువకుడు నర్సోబావిడ అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుణ్ణి చూచాడు. అతడిని చూస్తూనే ఆ యతి, నీవొక మహనీయుని దర్బారుకు చెందిన వాడివి, నీకంతటికంటే ఏం కావాలి అన్నారు. అతడికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక్ ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతడి తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912లో షిరిడి వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటావేమి, నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూచారు బాబా. ఒక్క వాక్యంతో చూపుతో సంశయాలైన తీరిపోయాయి. తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్య వర్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, ఏమిటి పిచ్చవాడిలా అలా చూస్తావు? నీవు బాల్యంలో పశువులను మోపుతుండగా వచ్చాను కదా, మరిచావా? మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉండాలి అన్నారు. సగున్ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు. ఆమె, నీ 9వ ఏట నువ్వు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో నువ్వు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు గాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకు అర్థం సగునకు తెలియలేదు. తర్వాత అతడు జీవితాంతం షిరిడిలో ఉండిపోయాడు. శ్రీ గోపాల్ దాస్. నాసిక్లో గోపాల్ దాస్ మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఉండేవాడు. వారి భక్తులు డాక్టర్ గనే బాబాను కూడా పూజించేవాడు. ఒకరోజు అతను మామగారు షిరిడి వెళ్తుంటే నాసిక్లో గోపాల్ దాస్ గారికి తన దక్షిణగా రూ. 5 అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్ దాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులు అక్కడ చేరారు. దక్షిణ అందజేయడమెలా అని గునే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనిని పిలిచి 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత ప్రసాదం ఇచ్చి పరిగెత్తు, లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతడు షిరిడి చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి గోపాల్ దాస్ వేరే కాదు, హుమాయూన్ చక్రవర్తి గురువు. మహనీయులు మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాలు ముందున్న వివస్వత్వానికి యోగ విద్య ఉపదేశమించాడని యాదు జాతికి, అది పురుషుడైన ఆ బ్రహ్మంకి పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు. అలానే బాబా కూడా ఒకసారి అన్నారు, చాలా కాలం కిందట పైఠానులో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడు అందరు స్వార్థపరులే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనెంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేనప్పటికే వృద్ధుడిగా ప్రయోగాలలో చుట్టూ కాలుస్తుండేవాణ్ణి. అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుంద బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది, ఓర్మి వహించమని మీరతనితో చెప్పండి. నిజంగా ఇది భగవద్జ్ఞానం. నేనొక వ్రతం ఆచరిస్తున్నాను గనక ఈ పని మీరే చెయ్యాలి అన్నారు. నేను ముకుంద నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామమంత పెద్దది. ముకుంద, అతని శిష్యులు, నేను ముస్లిమునని తలిచి మేమిక్కడికి అనుష్ఠానము చేసుకుంటున్నాము. నీ రాక వలన ఈ మఠము అపవిత్రమయ్యింది. మేమంతా ఆత్మాహుతి
చేసుకుంటాం, ఆ పాపము మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను. బజారులో ఒక యువరాజు, అతని భార్య, కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి తాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. ఆ కమండలంలోని నీరిచ్చాను. అవి తాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి, నా గతి ఏమిటి, నాకు దిక్కెవరు అన్నాడు. నేను అమర్కోట వెళ్ళండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు, అతడు ఈ దేశానికి రాజవుతాడు, మీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్ళారు. వారికి పుట్టిన బిడ్డడి పేరే జలాలుద్దీన్ మహమ్మదుద్దీన్. అతడే ఆ తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంత భగవంతుని కృప. ఆ వృత్తాంతం వజ్రాల గని లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర కూడా దాగి ఉన్నాయి. ముకుంద బ్రహ్మచారి వంటి ఆచారపరాయణులైన తపస్సులు, శిష్యులు, వారి మఠాలు ద్వేషంలో ఎన్నైనా ఉండవచ్చుగాక, వ్యక్తిగతమైన వారి ఆ తపస్సులలో భగవంతుడు కూడా సంతృప్తుడై ఉండవచ్చుగాక. కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పూర్వోత్తరాలు, భావ్యమైన వారి వేషభాషలలో పట్టించుకోనక వారిని పూజించి వారి హిత హక్కులను విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్న మత మౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించటం దేశానికి అరిష్టం. ఒక వంక ముకుంద్ యొక్క ఈ వైఖరి గురించి చెబుతూనే సాయి మరో వంక తాము చుట్ట కాలుస్తున్న కూడా ఒక సద్బ్రాహ్మణుడు, భగవద్జ్ఞానము పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు. ఈ పరమ సత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తాత్కారణాలున్నాయి. మత ద్వేషంతో పాటు సాటి మనిషి అయిన రాజకుమార్తెకు త్రాగడానికి నీరు కూడా నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం. మానవులు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, ఆత్మల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనం పరదినం తప్పదని సూచించారు సాయి. మహాత్ములకు మధ్య భావ్యాచారాలకు, మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠాణాలలో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకొని నిత్యం ఆయనకు భిక్ష ఇచ్చేవారట. పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలే. సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గంగాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరక అతడు మొక్కు తీర్చలేదు. అతడు 1914లో షిరిడి దర్శించాడు. అతడి చూస్తూనే సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకు ఒక్కడిని ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నరసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు. బాబా ఒక రోజుకొక కథ చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విదారంగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడైన నాకు మాంసాహారము నిషిద్ధమని చెప్పిన వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలలాగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువు చరిత్రలో జరిగింది. సాయి, మాణిక్య ప్రభువులు ఒక్కరేనన్నమాట. శ్రీ సాయి పూర్ణ దత్తావతారమైన గనుక దత్తాత్రేయుడు త్రిమూర్తులాత్మకుడు, పరబ్రహ్మ స్వరూపి. సృష్టి స్థితి లయాలకు కారమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడూ గురు స్వరూపియే. మునిజ గంజుడై అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని, పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు కానీ అతడు నిరాశించాడు. తత్ఫలితంగా ముకుందకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సర్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదని తర్వాత వృత్తాంతం తెలుపుతుంది. భక్తులకు తామే దత్తస్వామి, దత్తావతారములైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోటి స్వామి అని అనుభవించాలిచ్చారు. అందుకే వారి చరిత్ర పారాయణం ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు. అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో ఫకీర్గా దర్శనమిచ్చారు. ఏకనాథునికి వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుడికి కేవలం దేవతలతో ఒక్కరు మాత్రమే కాదు, అన్ని మతాలలోనూ మహనీయులుగా మనవాళికి ఎప్పుడు లభ్యమయ్యే సద్గురువతత్వమే దత్తస్వామి. అందుకే అట్టి వారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మసంభవుడు, ఇస్లాంలో కిజారు మరియు మహబూబు సుబానులుగా ఆ తత్వమే ప్రకటమైంది. వీరందరి సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్ని బోధించారు. ఫిబ్రవరి 1918లో బాపూజీ శాస్త్రి తన భక్తుడు గంగాజలంతో
సాయికి పాదాలు కడిగి పూజించే శివాజీ గురువైన సమర్థ రామదామ స్వామి పుణ్యతిథి అయిన దాసన బమ్మికి సజ్జన్గఢ్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. సాయి నబీ నేను అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జన్గఢ్ వెళ్ళాడు. అక్కడ దాసన నవమి నాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదామ స్వామిగా కూడా సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి. సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మదుల్లా వారి ఖలీఫా హజరత్ అలీగా దర్శనమిచ్చారు. ఇటువంటి లీలలు సాయిబాబా తమ పూర్వజన్మలోనే పరిపూర్ణుడైన దివ్య పురుషుడైన నిరూపిస్తాయి. అయినా ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథనం వాస్తవం కాజాలదు. చిత్రం ఏంటంటే ముకుంద్ బ్రహ్మచారి గురించి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారం ఉన్నది. నాటి మొఘలు చరిత్రకారుడు బిల్లా గామి ఆ విషయము ఇలా రాశాడు. ముకుంద అనే బ్రహ్మచారి మరుజన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించానని సంకల్పంతో ఘోర తపస్సు చేశాడట. అతడే మరుజన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారం అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచారాలను సంప్రదాయాలను ఆదరించాడు నాటి ప్రజలు అనుకునేవారట. కనుకనే శ్రీసాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహనీయులు రూపాలలో కూడా విజయం చేయనున్నారు. దత్తాత్రేయ తత్వమే బాబా మహాసమాధి చెందినప్పుడు హర్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి ఇప్పుడు సాయి కేడిలో ఉన్నాను, వచ్చి దర్శించుకో, శౌకించకు అన్నారు. ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ దునివాలా దాదా అనే మహాత్ములు ఉన్నారు. వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్. కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలలో సాయిబాబా దర్శనమిచ్చారు. వారిద్దరు వేరు కాదు. విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులం అన్నారు. శ్రీమతి డోంగ్రే షిరిడి వెడితే రమణ మహర్షి సాయిబాబా వేరు కాదని మీకే తెలుసుంది అన్నారు. సాయి భక్తులు కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే ఆమె స్నేహితురాలు శ్రీమతి భాట్కల్ షిరిడి వెళ్లారు. అక్కడ గురుస్థానంలో సాయిపటంలో వాళ్ళిద్దరికీ రమణ మహర్షి దర్శనమయ్యింది. వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒక వారం పారాయణం చేశారు. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8 విశ్వరూపం. శ్రీ గురు గీత సద్గురు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురువేశ్వరి సచనోస్తి అంటే గురువు కలిద్వం బ్రహ్మం శ్రీ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెబుతున్నాయి. దీనినే ఇందు గలడందు లేడని సందేహం వలదు చక్రి అని భాగవతం చెబుతుంది. ఆ బ్రహ్మమే ఆ భగవంతుడే తనదైన వాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపము దర్శనం ఇచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ సన్యాసికి కూడా ప్రసాదమిచ్చారు. ఈ కాలంలో అజ్ఞులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు మహాత్ములు జీవులేగాక జడమని తలచబడే పూజ విగ్రహాలు పటాలు కూడా తమ రూపమేనని తెలిపిన వారు శ్రీ సాయి ఒక్క షిరిడిలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కడ్ వడ్డనే చేస్తుంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో తల్లి నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో నేను మీకెప్పుడు అన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నువ్వు రొట్టె వేసిన కుక్కను నేనే, అన్ని జీవులు రూపాలలోనూ నేనే ఎప్పుడు ఉంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టక నువ్వు తింటుండే నీకెంతో మేలవుతుంది. మసీదులో కూర్చొని నేనెప్పుడు అబద్ధం చెప్పను అన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం సాయి మసీదు ముంగిట ప్రహారికి అనుకొని నిల్చొని తాత్య మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే అమ్మ నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు. ఆమె వెంటనే వెళ్ళి రొట్టెలు కూర చేసుకొచ్చింది. కానీ బాబా వాటిని ప్రక్కనున్న కుక్కకు వేశారు. ఆమె చిన్న బుచ్చుకొని మీకోసం అని శ్రమపడి చేసుకొచ్చని అన్నది. అప్పుడు బాబా దాన్ని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే, దానికి నోరు లేకపోవచ్చు కానీ ఆత్మ ఉన్నది, ఆకలి ఉన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే అన్నారు. నాటి నుండి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతం బాబాకు రొట్టె సమర్పించింది. అందుకే తమ చివరి క్షణాల్లో సాయి ఆమెను అనుగ్రహించి రూ. 9 ప్రసాదించారు. ఏటా కొన్ని నెలలు శ్రీమతి కాపార్దే షిరిడిలో ఉండి నిత్యము
తీర్థము భోజనము బాబాకు నివేదించేది. ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్ది రోజులైనా నవ్వి ఊరుకున్నారు. 2 సార్లు వస్తానన్నారు, కానీ రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క నా వాసన బట్టి ఇంట్లో చొరబడింది. అది వంటకాలను తాకుతుందని తొందరలో ఆమె పొయ్యిలో కట్టె తీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. ఆ తర్వాత ఆ మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే బాబా, నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావు అన్నారు. మొదట ఆమె నివ్వెరబోయింది, కానీ తర్వాత వాస్తవం తెలుసుకున్నది. ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు. బాబా కృప వలన వ్యాధి తగ్గింది గాని సాయి అతనిని పుల్ల పెరుగు సుతారము తినవద్దన్నారు. కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడు పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. అదేమి చిత్రమో గాని రోజు ఆ ఇద్దరు హారతికెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు తాగిపోయేది. ఒకరోజు అతడు కోపంతో హారతికి కూడా వెళ్ళక పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాగగానే కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతడు మసీదుకి వెళ్ళగానే బాబా, ఇక్కడ ఒక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు, కానీ రోజు అతన్ని తినకుండా చూస్తున్నాను. వాడు నన్నే రోజు కర్రతో కొట్టాడు. సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరో వంక వారి నుండి తిట్లు దెబ్బలు భరించవలసి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరిచారు. వెంటనే ఆ నల్ల కుక్క వచ్చి వాటిని తింటుండేది. అది చూచి అతడు మనసులో అసహించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి, దీనిని నీవే తీసుకో, నాకొద్దు అన్నారు. నీ జీవన్ అసహించుకుంటే వారిని అసహించుకున్నట్లే. ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూకుడు నొసట త్రిశూలం ముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిపించారు. కొంతకాలానికి అది వేదికి పైల్లను పాడు చేస్తుంది. శివుని ఆబోతుని ఎవరు దానిని దండించేవారు కాదు. చివరకు ఊరు పెద్దలంతా కలిసి దానిని బందీల దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించి ఒక నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో దానిని మేపాలకు పంపారు. సాయంత్రానికి అతడు షిరిడీ వచ్చి ఆ కార్యము నెరవేర్చనన్నాడు. మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి 3 సార్లు స్వప్నంలో కనిపించి, నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేశారు, వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఎవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతును ₹14 ఒక కసాయికి అమ్మేసినట్టు తెలిసింది. అప్పుడు అతడు దాన్ని విడిపించి బందీల దొడ్లలో అప్పగించి షిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోలీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు చీమలు చేరాయి. అప్పుడు సాయి నాన్నతో, నేను ఆరగించాను, నువ్వు తీసుకో అన్నారు. నాన్న ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, నాన్న, 18 సంవత్సరాలు నా దగ్గరుండి నువ్వు గ్రహించినది ఇదేనా? ఆ చీమలు ఈగలు రూపంలో నేనే ఆరగించాను, నువ్వు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలోనే మీరు ఆరగించారని నాకు రుజువేమిటి అన్నాడు. నాన్న బాబా వెంటనే ఆ భంగిమ చేశారు. తనకు తప్పి మరెవరికి తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలో లాగా అన్ని జీవుల్లోనూ బాబాయే ఉన్నారని నాన్నకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు. నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలిపి తమ లీలలను భక్తులను పూజించే విగ్రహాలు పటాల వరకే సాయి పరిమితం చేశారు. లేకుంటే మన నిత్య జీవితాలలో తారుమారవుతాయి. భగవంతరావు క్షీరసాగర్ మరణించాక అతని కొడుకు ఇంట్లోనే దేవతా విగ్రహాలకు పూజ నైవేద్యం మానేశాడు. అతడు మొదటిసారి షిరిడీ రాగానే, సాయి ఇతని తండ్రి నాకు ఆప్తుడు, నాకు నివేదించక తినేవాడు కాదు. ఆయన మరణించాక ఇతడు నైవేద్యం ఇవ్వక నన్ను మిట్టలుని పస్తుంచాడు. ఇతనికి హితం చెప్పడానికి రప్పించాను అన్నారు. తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతి కూడా కాపాడుతుంది. వారి ఇళ్లలో చేసుకునే పూజలు సాయికి చెందుతాయి. అలానే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయడానికి అనుమతి కోరారు. సాయి మొదట అనుమతించలేదు. వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు. ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి. ఆ విషయము చెబితే ముఖ్యమైనవి పాదాలే గదా అన్నారు బాబా. అదే దత్త పాదుకలు ప్రాముఖ్యత. మరొకడు ఆయన అనుమతి పొందగానే ఫోటో తీశాడు. తర్వాత చూస్తే అందులో పడినది అతని గురువు చిత్రమే. ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయిని నాగ్పూర్ ఆహ్వానించడానికి షిరిడీకి చేరాడు. అదే సమయానికి నానా చందర్కర్ తన కుమారుడి వివాహానికి సాయిని గాల్వియార్ ఆహ్వానించటానికి వచ్చాడు. సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా ఆ శ్యామను తీసుకెళ్లమని చెప్పి తాము కాశీ ప్రయోగ దర్శించి
శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు. శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోని, కాశీలోని గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్లారు. అక్కడ సాయి పటం దర్శనమిచ్చింది. దానిని చూడగానే శ్యామకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వము షిరిడి వెళ్లి శ్యామ ఇంటనున్న ఆ పటం తనకు కావాలన్నాడు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటం ఇచ్చాడు. శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందు సాయి అచ్చటకి చేరాడు. శ్యామ ఆ పూజారి ఇంటనే బస చెయ్యడం ఆశ్చర్యం. అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు. దోపేశ్వర్ నుండి కాకా మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఒకసారి పూనా వచ్చారు. అచ్చటి భక్తులు తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండడం వలన సాయి భక్తుడు సాటే ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయన సాటే ఇంటికి వస్తున్నామని కబురు చేసి వచ్చారు. సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయి పటం చూసి ఇక్కడికొచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారట. ఇంట్లో సాయి పటముంటే సాయి ఉన్నట్లే. భగవంతుడైన సద్గురువుకి తన రూపాలైన పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి. వేసవిలో ఒకనాడు ఎవడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు. 5 మాత్రం మసీదులో ఉండిపోయారు. సాయి వారిని ధుని దగ్గర కూర్చోమన్నారు. కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది. భక్తులంతా ఆశ్చర్యపోయారు. అలానే ఒకసారి కొండోజీ అనే భక్తునితో సాయి నీ గడ్డి వామికి నిప్పంటుకుంది వెళ్ళు అన్నారు. అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు. సాయి మరలా అలాగే అన్నారు. ఈసారి గడ్డివాము నుండి దట్టంగా పొగలేస్తుంది. దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి. గాలి బాగా వీలుస్తున్నది. గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు. ఆయన దాని చుట్టూ కొద్ది నీరు చల్లి అది ఒకటే తగలబడుతుందని అభయమిచ్చారు. అలానే జరిగింది. ఒకరోజు సాయి ధునిలో కట్టెలు వేస్తున్నారు. మంటలు విజృంభించాయి. మసీదు వాసాలు అంటుకున్నట్లన్నాయి. భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి తగ్గు జాగ్రత్త అన్నారు. ధుని తనిగి మందంగా వెలగసాగింది. భీమా అనేవాడు సాయి లీలలు చూడాలని షిరిడి వచ్చాడు. మధ్యాహ్నము ఆరతి కాగానే సాయి నేను పిలిచే వరకు మీ గదిలోనే ఉండండి అని అందరినీ పంపేశారు. వారు గదిలో చేరగానే సుమారు 15 నిమిషాల పాటు ఇల్లు కప్పు తెల్లెగరేపోయాయి. పెనుగాలి వీచింది. మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది. తర్వాత భక్తులు పిలిపించింది. భయపడ్డారా అనుకున్నారు బాబా. భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే భగవంతుని లీల చూచావా, ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు. ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి బయలుదేరవలసి వచ్చింది. కానీ అంతలో తీవ్రమైన గాలి వాన చెలరేగాయి. అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు. వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి భగవంతుడు వర్షమాపుమా, నా బిడ్డలు ఇల్లు చేరాలి, వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు. వర్షం వెంటనే నిలిచిపోయింది. ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు. సద్గురువు సాక్షాత్తు భగవంతుడు. సర్వ పుణ్యతీర్థాలు వారి పాదాలలో ఉంటాయి. గురుగీత చెబుతుంది. గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు. సద్గురువు ఆ విష్ణుమూర్తి. అయితే దాసగణం తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు. భక్తుడి గట్టి విశ్వాసం ఇవ్వాలనిపించి కూడా సద్గురువే. ఒక మహాశివరాత్రి నాడు దాసగను గోదావరిలో స్నానం చేసి రాదలిచి సాయి అనుమతి కోరాడు. సాయి గను అందుకోసం అంత దూరం వెళ్ళాల, శ్రద్ధ భక్తులు ఉంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడ లేవు అన్నారు. ఇవిగో గంగా యమునలో అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు. సన్నని దారగా అతని దోసిలి నిండా తీర్థం ఇచ్చింది. అతడు నీరు తీసుకొని క్షణం ఆలోచించి నెత్తుమన మాత్రమే చల్లుకున్నాడు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూచారు. ఆయన సమాధి చెందాక దాసగను మరొకరు యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడు. సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థ జలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరస్సున ధరించవే గాని నోటిలో పోసుకోలేదు గదా. నీకెన్ని జన్మలకైనా మరల అట్టిది లభిస్తుందా? అంతటి మహనీయుడు మరల దొరుకుతాడా అని మందలించారు. అభినవ తుకారాం అని పేరు పొందిన బాలాబు వాస్కర్ మొదట 1917లో షిరిడి వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి నాకితడు 4 సంవత్సరాల నుండి తెలుసు అన్నారు. అతడు మొదట ఆశ్చర్యపోయాడు గాని తర్వాత గుర్తొచ్చింది. తాను సరిగ్గా 4 సంవత్సరాల కిందటనే బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు. అదే బాబా చెప్పినది.
సదాశివ్ తార్కెడ్ విగ్రహాలు గురువులను పూజించడం తగదని నమ్మేవాడు. కానీ సాయి భక్తులైన భార్య బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు. ఒకసారి అతడి భార్య షిరిడీ వెళ్లాలనుకున్నది. తార్కెడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు. కానీ అతడు తాను వెళ్తే నిత్యము తాను సాయి పటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళనన్నాడు. తార్కెడ్ గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు షిరిడీ చేరాడు. తార్కెడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారం యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు. కానీ మంగళవారం నాడు ఆఫీస్ తొందరలో నైవేద్యము ఇవ్వటం మర్చిపోయాడు. తర్వాత ఆ సంగతి తెలుసు. ఒకసారి అతడి భార్య షిరిడీ వెళ్ళాలనుకున్నది. తార్కెడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు. కానీ అతడు తాను వెళ్తే నిత్యము తాను సాయి పటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళనన్నాడు. తార్కెడ్ గత్యంతరము లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు షిరిడీ చేరారు. తార్కెడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారం యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు. కానీ మంగళవారం నాడు ఆఫీసు తొందరలో నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు. తర్వాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని షిరిడీకి జాబు వాసాడు. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కెడ్తో సాయి, అమ్మ ఆకలిస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజ గది తలుపు తాళం వేసి ఉన్నది. నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ బాబు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు. ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. కానీ తన ఇంటి పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది. ఆరతి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వవద్దని తన తండ్రికి జాబు వాసాడు. ఒకే సమయానికి ఒకరి జాబులు ఒకరికి చేరాయి. సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట. బాబా 1917లో ఒకనాటి రాత్రి హేమత్ దంపతులకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరో రోజు మధ్యాహ్నము వారింట భిక్షకు రాగలమని చెప్పారు. అతడు విషయం తన భార్యకు చెబితే మరో రోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది. వడ్డన కూడా చేసి ఆయనకు రాకైక భక్తతో ఎదురు చూస్తున్నారు. సరిగ్గా భోజన సమయానికి అలీ అహ్మద్, మౌలాన్ మాయ్ సుమ్ ముజవ్వర్ అనే ముస్లిం ఇద్దరు వచ్చారు. వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం చెబుతూ తర్వాత చెబుతామని వెళ్ళిపోయారు. తీసి చూస్తే అది బాబా పటం. సరిగ్గా సమయానికి సాయియే ఆ రూపంలో వచ్చారు. తమ రాకను ముందుగా తెలిపారు. ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తర్వాత భోజనం చేశారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. ఉపదేశాలు. అపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రలవ్వడమే ముఖ్యం. ప్రాయశ్చిత్త మేలని మహాపాపాలకు కూడా సద్గురువు సేవయే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజలు ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయం. మరలా సాధవ చివరి దశలో ఆత్మనిష్ఠుడై శౌత్రుయుడై ఆయన జ్ఞానాన్ని ఆశ్రయించితిరాలని శాస్త్రము. అటువంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా ముముక్షువు. ఎలాంటి గురువు నాశ్రయించాలి, ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు. ఈ విషయమే మరలా తిరిగి విచిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధక శ్యామ చేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సంప్రదాయాలు మహనీయులు అనుభవాల అనుసారంతం అందులోనే ఉన్నది. సాటే అను పెద్ద వ్యాపారి ఎప్పుడెంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలచాడు. స్నేహితులు సలహాపై 1911లో సాయి సన్నిధిలో కొద్ది రోజులు ఉన్నాడు. అప్పుడు శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహం పారాయణంలో చేశారు. నాటి రాత్రి ఆ గ్రంథాన్ని చేతబట్టుకొని సాయి స్వప్నం దర్శనమిచ్చి దానిని గురించి యోమో చెప్పారు. మరుసటి ఉదయం దాని భావమేమని అతడు కాకా సాహెబ్తో బాబాను అడిగించాడు. అతడి ఇంకొక పారాయణం చెయ్యాలని ఆయన వివరించారు. అది విన్న హేమత్ బంతు తన 40 సంవత్సరాలుగా పారాయణం 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నాను. లభించిన కృప సాటేకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతనిని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడిరి అని బాబా ఆదేశించారు. హేమత్ బంతు వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తన రోజు పారాయణం చేయలేదని గుర్తొచ్చింది. దానిని తెరవగానే ఆ రోజు చదవాల్సిన భాగమే వచ్చింది. తననందుకే బాబా పంపారని తలిచి పారాయణం పూర్తి చేశాడు హేమత్ బంతు. ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకొని వచ్చాడు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు. నా 15 నమస్కారాలు దక్షిణంగా సమర్పించి సరేగని నీ వంటి విద్యావంతుని నా మాటలు వినడానికెందుకు పంపారో ఆయన స్ఫూర్తింపజేసిన లీల చెప్తాను. సంగమానేర్ నుండి వచ్చిన రాధాబాయి తను కోరికని సాయి తనకు ఉపదేశమిస్తాగాని అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకున్నది. 3వ రోజు ఆమెకేదైనా హితం చెప్పమని సాయి కోరాను.
బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు, అమ్మ, వ్యర్థంగా నిన్ను నువ్వు వాదించుకోకు, నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం మాషించి 12 సంవత్సరాలు సేవించును. కానీ ఆయన నాకే మంత్రం ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణం కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదట పైసా. నిష్ఠ అంటే స్థిరమైన విశ్వాసం, అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధాన్యంలో ఉండేవారు. ఆయనను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పలు కూడా మరిచాను. ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనసు వారి యందే నిలిచింది. అంతకాలము నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమయే విశ్వాసం. నేను సమర్పించిన మొదటి పైసా, ఆయన కోరిన 2వ పైసా సబూరి అంటే సంతోషం, పట్టుదలతో కూడిన ఊర్మి. అది సర్వ పాపాలను, కష్టాలను తొలగించి విజయాన్ని అందిస్తుంది. సర్వ సద్గుణాలకు విధి, విశ్వాసానికి సోదరి. నేను దీనిని సమర్పించాను. ఆయన కృప కోసమే వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. నా యత్నమేమీ లేకనే వారి కృప వలన నాకు స్థితి కలిగింది. ఆయన నాకేమీ మంత్రం ఉపదేశించినప్పుడు నేను మీకెలా ఉపదేశిస్తాను? మంత్రం గాని మరే ఉపదేశం గాని ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. ఆలోచిస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన గాని, శాస్త్రం, విజ్ఞానం గాని అవసరం లేదు. పూర్ణ విశ్వాసం, ఓర్మి కలిగి ఉండు. గురువే దైవం, ఆయనే సర్వం సమకూర్చగలడు. ఈ కథ వినడంతోనే హేమద్పంత్ పట్టరాని అంత కంఠం గద్గమైన, నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న హారతికి 2 మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళ తాళాలతో హారతి పాడుతున్నారు. పంతుని చరాచర లాక్కుపోయి సాయికి కుడి పక్కగా శ్యామ కూర్చున్నాడు. పంత్ ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పిందంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది, నా చిత్తం శాంతించింది, సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్. నా పద్ధతి అత్యాశ్చర్యకరము. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరము ధ్యానం అవసరము. ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలపటమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నకాశికి పర్యంత మహర్నిశలు నీ మనసులోనే నిలుపుకో. నీ మనసు నా ఒక రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు ధ్యానింపబడవు. నీ మనసు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు ధ్యానింపబడే. నేను ధ్యానం అనే క్రియ వేరుగా అనుభవం అవ్వక సర్వగతమైన చైతన్యం అనుభవం అవుతుంది అన్నారు. ఇంతలో ఆరతి పూర్తయి భక్తులంతా జయ జయ ధ్వానాలు చేశారు. పంత్ చేతిలో ప్రసాదం ముంచుతూ బాబా ఆలోచిస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమైన సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గురించి హేమద్పంత్ ఇలా అంటాడు. నా మనసులో అశాంతిని రేకెత్తించే నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణం పూర్తి చేయించి నా శ్యామ నోట ఈ లీలను సాయియే చెప్పించారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవడం మన మొదటి కర్తవ్యం. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకొచ్చినట్లు? పిడికలు ఏరుకోవడానిక? మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపతో, మృత్యువుని జయించుకోవడానిక. సద్గురువు లక్షణాలని వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన వారినే సేవించాలని వేదాలు చెబుతున్నాయి. తత్వదర్శనం సేవించాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు. శ్రీ గురుగీత అట్టివాడే గురువని చెబుతుంది. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించే ఆ గురువులాగా, సాయిబాబాలాగా, అక్కల్కోటి స్వామి, రమణ మహర్షుల్లాగా సద్గురువు ఎవరని తమ శిష్యులను తలిచారు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ బావు అంటే రమణ మహర్షి ప్రతి జీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికి ఏ మంత్రం ఉపదేశించరు. ఆధ్యాత్మ ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథరచన, ఆలయ, మఠ, ఆశ్రమ నిర్వహణాలు చెయ్యరు. మాముక్షువే వారిని గురువుగా విశ్వసించారు. ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి. సాయి చేసినట్లే అందరికీ ఎవరి వద్ద ఉపదేశం కోసము ప్రాకుల పడవద్దు ఆయన హెచ్చరించారు. అటువంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠ సబూరులతో సేవించాలి. ఒకసారి బాహు సాహెబ్ జోగ్ మసీదులో కూర్చొని సద్గురువు శిష్యుని తనంతటి వాడుగా చేస్తాడంటారు. సాయి నన్నింకా అలా చేయలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతనిని చూపి,
నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడైతే ఆయన పాదాలొత్తుతూ, బాబా నా సేవ పూర్తయినట్లే గుర్తేమి అన్నాడు. నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించడమే అన్నారు సాయి. అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముక్తుడైన వాడే గదా ఇతరులను ఉద్ధరించగలవాడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందక ముందు లోకానికి వెల్లడిగారు. ఆ కాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది? పిందె కోస్తే పండెలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవ వృత్తాంతంలో సామాన్యంగా వేర్వేరని తలచబడి ధర్మంలో గురు శిష్య సంబంధాలు రెండు మేళవించబడి ఉన్నాయి. శ్రీ సాయి వలె నిష్ఠ సబులతో గురువు నట్టి పెట్టుకోగలవాడి శిష్యుడు. ఆయన గురువు వలె కేవలం మన దృష్టితోనే భక్తుని సదా కాపాడి పూర్ణుని చేయగలవాడే గురువు. సాయి వంటి గురువు లభించక సకల శాస్త్ర సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతున్నాయి. ఈ కాలంలో అలాంటి నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయియే చెప్పారు. మనకే మనంగా గాని ఆత్మజ్ఞానం లేని వారి వద్ద గాని శాస్త్రాలు చదివితే మనకెంతో తెలుసునన్న గర్వము వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాము. ఉపసాన్ని బాబాలాగా, శ్రీ గురుచరిత్రలోని త్రివిక్రమ్ భారతిలాగా కేవలం పూర్వపుణ్యం వలన దానిని సద్గురును తొలగించవలసింది. ఇందుకొక ఉదాహరణ, భగవద్గీత చక్కగా చదువుకున్నవాడని నానా చందోర్కర్ని అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడి వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. అప్పుడు అతడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం, తద్దిద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశాని తే జ్ఞానం జ్ఞానన్న సత్వత్వదర్శన చదివి గురువులకు సాష్టాంగం నమస్కారం సేవ చేసే ప్రయత్నించే అప్పుడు బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు. అప్పుడు సాయి, పాతం అంటే నమస్కారమే, అయితే మరలా ప్రణి అని ప్రశ్నము అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు? నాన్న, నాకు తెలిసిన అర్థం అదే. సాయి, సేవ అంటే ఏమిటి నాన్న? మేమెప్పుడు చేసేది. సాయి, జ్ఞానం అనే పదానికి బదులు ఇంకెందైనా చేర్చవచ్చా? నాన్న, అజ్ఞానము అని చదివితే ఛందస్సు సరిపోతుంది కానీ భాషలేవి అలా వివరించలేవు. సాయి, అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవవచ్చు గదా. అర్థం ఎలా సరిపోతుంది? చెబుతాను. పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులు సేవించమని అర్జునునికి చెప్పడం ఏమిటి? నానాకేమీ తెలియలేదు. అతని విద్య గర్వము అణగించి అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మ సమర్పణ చేసుకోవాలి. అదే పాతం అంటే. బుద్ధి పుట్టినప్పుడు ఆ మాత్రమే సేవ చేయడం గాక, తన శరీరము గురువు సేవ కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారం లేదని తలిచి చేసినదే సేవ. అట్టివాడు శిష్యుడు. అతడు కేవలం మోక్షంపై కోరికతో యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న. వెలుగంటే చీకటి పారద్రోలడమే, జ్ఞానమంటే అజ్ఞానం తొలగించడమే. శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే గాని అతడి జీవుడిగా శరీరమే తానని తలిచి సుఖదుఖాలకు కర్మబంధాలకు లోనవుతాడు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది గాని మాటలకు ఊహలకు అందరు కనుక దానినే వాచ్య బోధించడం సాధ్యం కాదు. కాలులో గుచ్చుకున్న ముళ్ళులను మరో ముళ్ళులతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు గురువు తన బోధయే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికే అనుభవం అవుతుంది గనక గురువు వాచ బోధించేది కూడా అజ్ఞానమే. సర్వము దైవ స్వరూపమని తత్వదర్శులందరూ ఆ భగవంతుని రూపేలనని సద్భక్తితో గురిస్తాడు. తత్వదృష్టి లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుని ఆ భగవంతుని రూపంగాను దర్శనమిస్తాడు. అటువంటి గురువును ప్రాశస్త్య తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా. నానాసాహెబ్ ఆ శ్లోకంలో వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగడానికి కారణమేమిటి? సకల శాస్త్రపరమైన భగవద్గీత రూపొందడానికి కారణం కూడా. అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లు శ్రీకృష్ణుని పరిప్రశ్నలు వేయడమే నానాసాహెబ్ను అనేక రీతులు ప్రశ్నించి పరిప్రశ్న చేయడం ఎలానో సాయి తెలిపారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నాన్నకు తత్వదర్శి అయిన గురువు లభించారు. కానీ అతడు ఆ శ్లోకం వల్లిస్తూ కూడా ఆ పరిప్రశ్న సేవల తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వెల్లిస్తున్నాడు. వాచా బోధించినది చాలినప్పుడు అతీతమైన విశ్వ రూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలడే సద్గురువు. బట్టి వారిని సేవించక తప్పదని, అలాగాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యం అన్నంత కాలం ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యం పోగానే ఈ లోకంలోకి మరల జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. సాక్షాత్ త్రిమూర్తులు పరబ్రహ్మము తనయైన గురువుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండా మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు
భ్రష్టులవుతారని శాస్త్రం. గు అంటే అజ్ఞానం అని, చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడని అర్థం. వెలుగే చీకటిని పోగొట్టగలిగేది చీకటని, వెలుగును భావించి దానిని పోగొట్టుకోగలిగితేనే దర్శించడం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది. గాని అజ్ఞానుడైన సామాన్యునికెలా సాధ్యం? అందుకే సప్తశృంగి దేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేద ఋషులు, శ్రీకృష్ణుడు మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువేనని సేవించాలన్నారు. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరితో ఎవరి బ్రహ్మ జ్ఞానంలో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరియైన మార్గం ఏదో సాయి తెలిపారు. కుశబాబు అనే టీచర్ ఒక సాధువును ఆశ్రయిస్తే ఆయనకు ఒక మంత్రము నేర్పాడు. దానివలన అతడు కోరంగానే పండ్లు, మిఠాయిల వంటి వస్తువులు చిత్రమైన రీతిన అతని చేతులకు వచ్చేవి. అది చూచి జనము అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు. వీరిని దండించడానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కుశబాబు 1909లో షిరిడి చేరాడు గాని బాబా అతనిని మసీదులోనికి రానియక అతడు ఆ శక్తులకు గోదావరి నదిలో విడిస్తే గాని రానివ్వనని పట్టుబట్టారు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులకు అపవిత్రము చేస్తున్నవి, దొంగిస్తున్నాయని ఆయనను చెప్పారు. అతనిని చూచిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. ఇలా అతనిని సాటి వారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరికి అతను దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదామస్వామి వ్రాసిన దాసబోధ చదివించారు. అతని చేత శ్రీ గురుచరిత్ర 108 పారాయణాలు చేయించకనే అతనిని ఈ క్రింది రీతిన అనుగ్రహించారు. ఒక ఏకాదశి నాడు కుశబాబు ఉపవాసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగ వశత్తు పూర్వము ఋషులు కందమాలలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాంద, ఉల్లిగడ్డ అని చమత్కరించాడు. అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు. అప్పుడు ఇద్దరు చేరుకొని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేల చేశారు. అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమాలలు ముక్కలే ఉన్నాయి గాని మచ్చుకైన ఉల్లి లేదు. కుశబాబు అదే మంచి అవకాశమని తలిచి ఆయనకు కక్కినది మహాప్రసాదమై గురుచిష్టంగా తినేశాడు. బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూచారు గాని అతడు వినలేదు. అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతనిని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడయ్యాడు. ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురుచరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలిపారు బాబా. దాని పారాయణాన్ని కుశబాబును పవిత్రుణ్ణి చేసి సద్గురువు కృపకు పాత్రుణ్ణి చేసింది. సాటెక్కి హేమత్ దంపతికు కూడా అట్టి శ్రేయస్సునే ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగవ దూత, నానే మహారాజ్ వంటి వారందరికీ ఈ గ్రంథ పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపతో ప్రాతుల్యం చేసి మహాత్ములుగా రూపొందించి పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథం అదొకటే. రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి హస్తరిహితులయ్యాక వారి దివ్యలీలలు విని నామధారణకు ఆయన సాక్షాత్కారం కోసము తపస్సు గాంగపురం చేరాడు. అతనికొక్కడు సిద్ధుడైన యోగ రూపంలో శ్రీ నరసింహ సరస్వతి స్వప్న దర్శనమిచ్చారు. నామధారకుడు నిద్ర లేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురుచరిత్ర చెప్పాడు. శ్రీ గురుచరిత్రకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా లోకానికి శ్రీ సాయి ఎన్నో ఆధ్యాత్మ రహస్యాలు సూచనగా తెలపడమే జరిగింది. సాధనకు నామధారణికులకు మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని ఆశ్రయించాలన్న బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఈ లీలను గురించి, ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తపిస్తాడు. అప్పుడు ఆయన ఏదో రూపంలో స్వప్న దర్శనమిస్తారు. తర్వాత ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్లు ఆ మహనీయులందరూ అనుభవము ఇలానే ఉన్నది. సూఫీ సాంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదవించి ఒక మహాత్ముని ఆశ్రయించి తను ఆశ్రయించవలసిన గురువెవరు తెలుపమని ప్రార్థిస్తాడు. సకాలము ఆ మహనీయుడ విషయం వారికి స్వప్నంలో చెబుతారు. ఇది ఉత్తమమైన మార్గం కనుకనే శ్రీ సాయి దానికింత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనను కూడా వెనుక జన్మలో తమను సేవించిన వారికి ముందుగా స్వప్నం దర్శనమిచ్చారు. వారిని షిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు
రప్పించుకున్నారు. శ్రీ సాయి దర్శనము అనే అధ్యాయంలో గమనించాము. అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణం ఎంతో ముఖ్యం. అలానే ఒక సాధకుడు యోగం అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది. దురాన తనకు యంత్రశాల తగలబడుతూ ఉంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడి వచ్చినప్పుడు బాబా ఎందుకు ఆ వేష ప్రదర్శనలు చూస్తావు, నేనెప్పుడు అలా చెయ్యను, అదెవరికి తగదు అన్నారు. ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాము. ఇటువంటి శక్తులు సాధకులను ప్రజలను కూడా ప్రక్కదారి పట్టిస్తాం. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వేషవృత్తం. అట్టి సాధకుని భక్తి ఆ భగవంతుని పట్ల వ్యభిచారించి అతనికి లోకానికి కూడా కీడు చేస్తుంది. సామాన్య బోధకుని లాగా సాయిబాబా మాయ బ్రహ్మముని మొదలైన పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు. సామాన్యుల కవి నిరుపయోగమే గాక అహాన్ని పెంచుతాయి కూడా. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవర్చుకోవడమే ధర్మమని, దాన్ని సాధించాకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చెడతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వెనుక సాయి చెప్పిన మామిడి పూత వలె మనం సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండాను, మరుజన్మలో దుఃఖం కలగకుండాను వారి ఉపదేశాలను ఉపకరిస్తాయి. సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాం. ఒకసారి అంజన్వేల్ అండ్ మధుర్ దాస్ అనే భక్తుడు వచ్చి సుగుణామీర్ నాయక్ ఇంట్లో దిగాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సాటి వారి దేశాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత మధురాదాసు మసీదుకు వెళ్ళగానే బాబా చికాకుగా ఏమిటి సగున్ అంటున్నాడు అన్నారు. తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు. దుష్ప్రచారం, దానిని ఆసక్తితో వినడమే కాదు, దుస్సంగత్యం అంటే అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న నీ వివేకాన్ని పాడు చేసి పుణ్యమహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరొక గురించి అపవాదాలు కల్పించి వారి మనసులో వీరి చెయ్యాలని తలిచాడు. తర్వాత అతడు బాబాల ఇంటికి వెళ్తుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి, అది మలమెంత ప్రీతిగా తింటుందో చూచావా? సాటివారి గురించి అపవాదాలు కల్పించడం అలాంటిది. క్రమంగా మనలను సాటివారు ఏవగించుకుంటారు. అంతేకాదు, అలా చేసే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు వస్తాయి. ఇక షిరిడి యాత్ర వలన కూడా మనకేమి ప్రయోజనం అన్నారు. అందుకే క్రీస్తు ఇతరు దోషాలు ఎంచితే భగవంతుడు నీ లోపాలు ఎంచుతాడు అని సాటివారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు. పక్కవాడి కంట్లో నలుసు తీసే ముందు నీ కంట్లోని దూలాన్ని తొలగించుకో అన్నాడు. ఇతరులను మనసులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వం, రుణము వీటి ఫలితం అనుభవించక తప్పదన్నారు. సాయి ఒకరోజు ఒక భక్తుడు దబ్బకేసరి ప్రసాదంగా పంచుతున్నాడు. వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు. బాబా అతడికి తనకు భేదాభిప్రాయాలు ఉండటం వలన ప్రసాదం తీసుకోలేదన్నాడు అతడు. అప్పుడు సాయి ఇచ్చేది, ఇవ్వబడేది, పుచ్చుకునేది ఎవరు? అంతా ఒకటి. ఎవరిని శత్రువులుగా తలంచవద్దు అన్నారు. ద్వేషం ఎంత ప్రమాదకరమో చెన్న బసవన్న వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన ఈయన జన్మలు లభించాయి. పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దానిని గురించి ఒకసారి సాయి నానయ్య చంద్రకర్తో ఇలా చెప్పారు. యాచించి వారికి శక్తి కొద్దీ సమర్పించు. ఇంకా అడుగుతే వీలు కాదని సౌమ్యంగా చెప్పు. కోపించవద్దు. కొంతకాలానికి కళ్యాణ్తో అతనింటికి ఒక బిచ్చగత్తె వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబట్టింది. అతను సేవకునితో పెట్టింది తీసుకుపొమ్మని లేకుండా ఆ బిచ్చగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపట్టి గెంటమని, ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు. అంతేకాదు, ఆవేశం అన్నాడు తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో. ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగాడు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10-15 నిమిషాలు సాయి అతన్ని తిరిగి అడిగారు. చివరికి అతడు విసిగిపోయి నా వద్ద డబ్బు లేదంటే అని గొంతు చించుకున్నాడు. సాయి ఆ బిచ్చగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపట్టి గెంటమని, ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు. అంతేకాదు, ఆవేశం అన్నాడు తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో. ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగాడు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10-15 నిమిషాలు సాయి అతన్ని తిరిగి అడిగారు. చివరికి అతడు విసిగిపోయి నా వద్ద డబ్బు లేదంటే అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు, అది కాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు అన్నారు. కోపతాపాలన్నిటికీ నాదే
నాది అనే మమకారం మూల కారణం. ఒకరోజు భాగచంద్ మార్వాడి రాగానే అతనిని గురించి భక్తులతో సాయి అన్నారు. ఇతడు తన గడ్డివాము అంటుకుందని దానిని కాపాడమని కోరుతున్నాడు. చావు పుట్టుకలు, లాభనష్టాలు దైవాధీనాలు, మూఢులు ఈ విషయం మరిచి లాభిస్తే సంతోషించి, నష్టమొస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివాము మార్వాడిది కాదు. అది గడ్డే కానీ అతని శరీరం కూడా కాదు కదా. భూమి, వర్షము, ఎండల వలన విత్తాల నుండి పెరిగింది కనుక వాటికి చెందినదే. ఈ మూడింటిలోనూ అగ్ని ఉన్నది. అదే ఈ గడ్డివాముని కాల్చింది. భగవంతుని ఒక చేతితో ఇస్తాడు, మరో చేతితో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో ఆ నష్టం మరలా సర్దుకుంటుందిలే పో అన్నారు. నిత్య జీవితంలో మనసు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిము స్త్రీలిద్దరూ బురకాలు ధరించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటకు వెళ్ళబోతే బాబా నువ్వెక్కడికి